సో ఒక 2-3 ముళ్ళు వేసి మనవడికి ఇచ్చాడు తెంపమని. ఇప్పుడు దాన్ని తెంపడం మనుడి వల్ల కాలేదు. అప్పుడు తాత ఏమన్నాడంటే, మొదటి పొర ప్రేమ. మొదట నువ్వు తెంపిన దారం కేవలం పరిచయం, వితౌట్ ముడి. అది సులభంగా విడిపోతుంది. కానీ ఆ దారానికి వేసిన ముడులే మనం పంచుకునే ప్రేమ, నమ్మకం, మనం ఒకరితో గడిపే సమయం, కష్టాల్లో ఇచ్చే తోడు ఆ బంధాన్ని ముడిలా మారుస్తాయి. ఎన్ని ముడులు పడితే ఆ బంధం అంత బలంగా మారుతుంది అని వేరే చెప్పే అవసరం లేదు. కానీ ఒకటి గుర్తుంచుకో, ఒకసారి తెగిన దారాన్ని ముడి వేయచ్చు, కానీ అక్కడ ముడి తాలూకు గుర్తు, అదే ప్రేమ, అలాగే ఉండిపోతుంది. దానికి ఒక మచ్చలా మిగిలిపోతుంది. అంటే ఆ ప్రేమ ఎన్నటికీ మరవదు. అంటారే, ఫస్ట్ లవ్ కాన్ బి ఫర్గాటన్. అందుకే ఆ బంధం తెగకుండా చూసుకో అనేది చాలా ముఖ్యం అంటాడు. కాబట్టి ఇక్కడ ఏంటని తెలుసుకునేది, మనము ఎన్ని ముడులు వేడితే ఆ బంధం అంత బలంగా మారుతుంది. కానీ ఒకటి గుర్తుంచుకో, ఒకసారి తెగిన దారాన్ని ముడివేయచ్చు, కానీ అక్కడ ఆ ముడి తాలూకు గుర్తు అన్నాడే మచ్చ, అది మిగిలిపోతుందని. దానివల్ల మనకేం తెలిసింది? బంధం అంటే కేవలం కలిసి ఉండటం కాదు, చిన్న పొరపాట్లను క్షమిస్తూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, చిన్నవి పట్టించుకోకుండా నమ్మకంతో అల్లుకునే ఆ అందమైన కావ్యం, ఒక అందమైన కావ్యం. అది విరగడం సులభం, కానీ నిలబట్టుకోవడానికి మాత్రం ఎంతో ఓర్పు కావాలి, చాలా కష్టం కూడా. సో దీన్ని బట్టి మనకేమర్థమైంది? మన జీవితంలో ఎన్నో చూస్తాము. మన ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎంతోమందితో ఎన్నో విధాల మాటలు వస్తాయి, మాటలు పడతాము, మాటలు అంటాము. చిన్న తప్పులు ఎవరిదైనా అవుతుంది, చేస్తుంటారు. దాన్ని జస్ట్ అలా మనమే కదా, ఏముందులే, మన వాడే కదా, మన అన్ననే కదా, మన తమ్ముడే కదా, మన నాన్ననే కదా, మన ఫ్రెండే కదా అని అనుకుంటే హాయిగా బ్రతికెళ్ళిపోవచ్చు, ఎటువంటి గొడవలు లేకుండా ముందుకెళ్ళవచ్చు. అదే ఈ ముడుల బంధం చెప్పేది. అర్థమైందా? ఎప్పుడు పని వేసుకుని ఉండాలా, విప్పాలని ఎప్పుడు చూడొద్దు.